ఈ సంఘ వ్యవస్థాపకుడు క్రీస్తే తన బండ మీద కట్టాడు ఈ సంఘాన్ని. అది మూలరాయి. ఎవరో ఒకరి ద్వారా కట్టబడాలి కాబట్టి దేవదాసుడు ఈ మందిరాన్ని కట్టారు. 4 వారాల నుంచి వారు మన మధ్యన లేరు. బలహీనమైన శరీరం 4 మాసాలు 4 వారాల నుంచి ఆయన కొన్ని నెలల నుంచి తను అబ్సెన్స్ మైండ్లో ఉంటుండగా మనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాడిన పాటలో భయం లేదు, మనకి దిగులు లేదు, నిరాశ నన్నెన్నడూ ఉండడానికి వీలు లేదు. నిరీక్షణతో అని దినం సాగిపోతాను. మంచి మాటలు ఇందులో ఉన్నాయి. మరి మన నిరీక్షణ ఏమిటి? ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు, కానీ నిన్నటి దినం మంచి వార్త మంచిగా చక్కగా స్పందిస్తున్నారని హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. సమస్తము సాధ్యం దేవునికి, సమస్తము సాధ్యం, సమస్తం సాధ్యం. కాబట్టి ప్రభు తన దాసుని నిలబెట్టుకున్నాక ఒక్కసారి ప్రార్థన చేద్దాం. యావే నా దేవా, నా దైవం, తరానికి నీవు నా దైవుడవు, నా ఆశ్రయము నీవే. నీవు కునుకవు నిద్రపో, ఇశ్రాయేలును కాపాడువాడు. కునుకడు నిద్రపోడు అనే మాట నమ్ముదాం. ఈ సమయంలో వ్యక్తిగతంగా ఒక్క నిమిషం మౌనంగా దేవుని సన్నిధిలో దాసుని జ్ఞాపకం చేసుకుందాం. దాసుని జ్ఞాపకం చేసుకుందాం. రోజులున్న ఈ గారిని జ్ఞాపకం చేద్దాం. అయ్యా లేవనెత్తున్నాయి, బిడ్డలు లేవనెత్తున్నాయి. మనుష్యులకు ఇది అసాధ్యమే, నీకు సమస్తం సాధ్యం. ప్రభా, కుటుంబం ఎంతో అలసిపోయింది. హాస్పిటల్కి తిరగడం. దేవుడు ఆదరణ వ్యక్తి ధైర్యం ఇచ్చినారని ప్రార్థించారు. ప్రతి ఒక్కరూ యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడూ ముట్టలేదు, నిరీక్షణకు అనుదినం సాగినను. భయం లేదు, దిగులు లేదు. నా చేతిలో, నా యేసే చేతిలో నా హస్తాలు పెట్టుకుంటాను. దీని దాసు గురించి ప్రార్థించాను. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, జాన్ వేల్ రూజ్వెల్ట్ గారు ఈ సమయంలో ఆయన హాస్పిటల్ పాలయ్యేట్టుగా బ్రెయిన్ స్ట్రోక్ తోటి మరలా తను దెబ్బ మీద దెబ్బ, శరీరం ప్రభావ మరి ఎలా తట్టుకుంటుందో నీ బిడ్డని బలపరుస్తున్నందుకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, వందనాలు చెల్లించుకుంటాం. ప్రభా, బిడ్డ పట్ల మీరు కలిగి ఉన్న ఆయన మరి ఉద్దేశాలు గొప్పవి. ఈ రాత్రి యొక్క ఉదయకాలంలో మీ దినదాసును జ్ఞాపకం చేసుకోండి. నీ అదృశ్య హస్తంతో ఆయన తాకి స్వస్థపరచండి. ప్రతి ఇన్ఫెక్షన్ ని, ప్రతి మరి ప్రతి పరిస్థితులను తొలగించండి. స్వస్థపరిచి యెహోవా నేనే అని నామం కలిగిన దేవా, నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలోనికి నూతన శక్తి
శక్తిని, నూతన బలమును ఆయన అనుగ్రహించి తనకు తానుగా మాట్లాడగలిగే శక్తి దయచేయండి. మీరు చేస్తారని నమ్ముతున్నాం. ఈ వారంలో ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ మీరు చేస్తారని నమ్మి సంఘముగా చేరి ప్రార్థిస్తుంటారు. మా దిన ప్రార్థన ఆలకించి ఆయన నీ కృప చూపించమని, డాక్టర్లకు కూడా నీ జ్ఞానం ఇచ్చి ఎక్కడ ఏ విధమైన వైద్యంలో మోసం చేయకుండా యథార్థంగా నీ దాసునికి వారి వైద్యం చేయనట్టుగా కృప చూపించండి. కుమార్తెలిద్దరిని బలపరచండి, అల్లుడిని బలపరచండి, ఈ దేశంలో ఉన్న జాన్సన్ని బలపరచండి. కుటుంబాన్ని అప్పగించుకుంటుండగా నీవే తగిన సమయంలో నెమ్మది సమాధానము అనుగ్రహించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అన్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.